ఏ విషయంలో? నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ సేఫ్టీ అథారిటీ నిన్న ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో కాళేశ్వరం డిజైనే తప్పు, కాళేశ్వరం కట్టడంలో అనేక లోటుపాట్లు జరిగినాయి. రిపోర్టే కాదు, అది ఎన్డీఏ రిపోర్టు. నేను ఎందుకంటున్నా అంటే ఎన్డీఏ రిపోర్టు, అది కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ లో వండిన వంటకం. ఆ రిపోర్టు మీరు రజనీ గారు మీరు తెలుసుకోండి. డిసెంబర్ 2024లో ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ రోజు ఏప్రిల్ 2025. 4 నెలలు ఎందుకు దాచిపెట్టింది ప్రభుత్వం? ఎందుకు ఈ టైంలో విడుదల చేయాల్సి వచ్చింది? నెంబర్ 1. నెంబర్ 2, సుంకిశాల కూలిపోయింది. మన సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఎక్కడ చచ్చింది? ఎన్డీఎస్ఏ. ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయింది. ఎక్కడికి పోయింది? ఎన్డీఎస్ఏ. వాటెం పంప్ హౌస్ మొత్తం నీళ్లతో మునిగిపోయింది. ఎక్కడ పోయింది? ఎన్డీఎస్ఏ. మార్బీలో గుజరాత్ లో డ్యామ్ బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చనిపోయారు. ఎన్డీఎస్ఏ గానీ ఇంకేదైనా ఏజెన్సీ గానీ పోయి ఏమన్నా విచారణ చేసిందా? అట్లాగే బీహార్ లో రోజు ఒక బ్రిడ్జ్ కూలుతోంది. అంటే ఎన్డీఎస్ఏ అనే ఒక బ్రహ్మ పదార్థం, అంటే అన్ని ఈడీ లాగా, సిబిఐ లాగా, ఐటీ లాగా ఇదొక కొత్త సంస్థ, కేంద్ర ప్రభుత్వం పంపిన ఒక దూత. అందుకే నేను అంటున్నా, ఎన్డీఏ రిపోర్ట్ కాకపోతే అసలు వాళ్ళు వచ్చి కనీసం నీళ్ళలో దిగారండి? కనీసం విచారణ చేశారా? వచ్చిన 24 గంటలు ఆయన దున్నపో తీనిందని కాంగ్రెస్ ఆయన అంటాడు, ఈయన దుడ్డను కట్టేయండి అయిపోయింది, దున్నపో తీనింది అంటారు. దున్నపో తీనదరా నాయన అని చెప్పేవాడే లేడు. అసలు కాళేశ్వరం, మేడిగడ్డ అది ఈ రోజు కాదు కదా. ఆనాడు అక్టోబర్ 2023లో ఒక సంఘటన జరిగితే ఏప్రిల్ 2025లో ఇవాళ మనం మాట్లాడుతున్నాం. కానీ ఇంతవరకు ఎన్డీఎస్ఏ నిపుణులు అందులో కూడా దిగలేదు. అక్కడికి వచ్చి కనీసం విచారణ కూడా సరిగ్గా చేయలేదు. చేయకుండా ఏది పడితే అది మాట్లాడి పొలిటికలీ మోటివేటెడ్ రిపోర్ట్ ఇస్తే దానికి కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలా? నిజానికి ఎవరైనా క్షమాపణ చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో, కేసీఆర్ గారి మీద వ్యతిరేకతతో ఇవాళ ఎన్డీఎస్ఏ లాంటి ఒక కుక్డప్ రిపోర్ట్ను పట్టుకుని మేడిగడ్డను అక్కడి నుంచి కిందికి నీళ్లు తరలిపోతుంటే, గోదావరి నీళ్లు, దాన్ని వాడుకోలేని నిష్క్రియాపరత్వానికి వీళ్ళు క్షమాపణ చెప్పాలి.